హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ఏడుకొండలలో 108 పుణ్యతీర్థాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిలో ఒకటైన కపిలేశ్వర స్వామి వారి టెంపుల్ కపిల తీర్థంకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఈ తీర్థం దీనినే చక్ర తీర్థం లేదా అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. తిరుమలకి వెళ్ళే దారిలో శేషాద్రి కొండ దిగువన ఈ తీర్థం అయితే ఉంది ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చేస్తాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తమిళంలో తిరు అంటే శ్రీ, మల అంటే కొండ, అంటే శ్రీనివాసుని కొండ అని అర్థం. పూర్వం కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి కపిలేశ్వర స్వామిని పూజించటం వలన ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా స్థల పురాణం అయితే చెబుతుంది. దీనినే అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. తిరుపతిలోని ఫేమస్ టెంపుల్ అయిన టెంపుల్ అండ్ వాటర్ ఫాల్స్ కపిలేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ మాత్రమే, లోపలికైతే వెళ్ళి చూపిస్తాను. శివభక్తులైనటువంటి మొదటి రాజేంద్ర చోళులు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు అయితే చెబుతున్నాయి. ఇది మనం చూస్తున్నది కపిల తీర్థం ఎంట్రన్స్ మాత్రమే. కపిల తీర్థం టెంపుల్ ఆర్చి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్దాము. శివుడికి ఇష్టమైనటువంటి శ్రావణ మాసంలో ఈ తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని గాన దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి వారి కోరిన కోరికలు అయితే తీరుతాయని భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతారు, విశ్వసిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ఏడుకొండలలో 16 తీర్థాల నుంచి వచ్చే నీళ్ళన్నీ ఈ పుష్కరిణిలో వచ్చి కలుస్తాయి. ఈ తీర్థంలోని పుష్కరిణిలో వచ్చి కలుస్తాయి కనుక తిరుమలకు వెళ్ళే యాత్రికులు మొదటగా తిరుమలకు వెళ్ళే ముందు ఈ స్వామివారిని ఈ తీర్థంలో స్నానం ఆచరించి తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని పూజారులు వారు ఇక్కడైతే చెబుతున్నారు. మొదటగా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. కపిల తీర్థం ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మొదటగా మనకు వచ్చేసి అభయ హస్త ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. స్వామివారిని అయితే దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి టెంపుల్ అండ్ వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేద్దాం. ముందుగా మనకు వచ్చేసి శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే మనకు వచ్చి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరం అని ఒక చిన్న పార్క్ అయితే శివుడు పార్వతి కలిసినట్టుగా ఒక బ్యూటిఫుల్ పార్క్ అయితే మనం విజిట్ చేద్దాం. విజిట్ చేసి అక్కడ వచ్చేసి వినాయక స్వామి వారిని దర్శించుకొని రైట్ సైడ్లో వచ్చి ఒక చిన్న గాలి గోపురం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి శివుని విగ్రహం ఆర్చిటెక్ అయితే కనిపిస్తుంది, విజిట్ చేద్దాం. తర్వాత లోపలికి వెళ్ళి గాలి గోపురం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత అయితే వాటర్ ఫాల్ని అయితే విజిట్ చేద్దాం. వర్షాలకు ఈ కపిల తీర్థంలోని అందమైన వాటర్ ఫాల్స్ దృశ్యాలను చూడటానికి భక్తులు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికైతే వస్తుంటారు. ఈ తీర్థంలో స్నానమాచరించి స్వామివారిని ఇష్టంగా దర్శించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్షిప్కి షేర్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతిలోని వ్యాసాద్రికొండ దిగువన ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి వారి ఆలయం అంటే కపిల తీర్థం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. దాని బ్యాక్గ్రౌండ్లో కనిపించేది కపిల తీర్థం వాటర్ ఫాల్స్. శివుడికి ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ తీర్థంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి వారి కోరిన కోరికలు తీరుతాయని స్థల పురాణం అయితే చెబుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎలా చూడండి ఫ్రెండ్స్.